హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. గెస్ట్ హౌస్. అది హైదరాబాద్ మెట్రో స్టేషన్. ఉదయం రష్ అవర్స్ కావడంతో ప్లాట్ఫామ్ మొత్తం జనంతో నిండిపోయి ఉంది. వారిలో ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు, కాలేజీ స్టూడెంట్స్, బిజీ మామ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పరుగులు పెడుతున్నట్లు నడుస్తున్నారు. అదే సమయంలో 26 ఏళ్ల మోడర్న్ అర్బన్ గర్ల్ అన్వి కూడా చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్, మరొక చేతిలో ఫోన్ పట్టుకొని హడావుడిగా నడుస్తూనే ఫోన్లో తన ఫ్రెండ్ ఇషికాతో మాట్లాడుతోంది. అవతల వైపు ఫోన్లో ఉన్న ఇషిక, అన్వి, నేను చెప్పేదినవే, సీరియస్గా అడుగుతున్నా. అసలు నువ్వు అతనిపై ఎందుకంత టైం వేస్ట్ చేస్తున్నావు? నువ్వు టైం వేస్ట్ చేయడానికి వాడు డిజర్వ్ అవుతాడా లేదా అనేది కూడా నువ్వు చెక్ చేసుకోవాలి కదా అని ఆమె చెబుతూ ఉండగానే అన్వి ఆమెను మధ్యలో అడ్డుకుంటూ, హే ఇషిక, ప్లీజ్, అస్సలే ఆఫీస్కి ఆలస్యం అవుతుందే, నువ్విప్పుడు మోటివేషనల్ స్పీకర్ మోడ్లోకి వెళ్లకు అని అంటూ ఉండగానే సరిగ్గా అప్పుడే ఎవరో వెనక నుంచి వేగంగా వచ్చి ఆమెకు తగలడంతో ఆమె చేతిలో నుండి ఫోన్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. దాంతో అన్వి కంగారుగా ఆ ఫోన్ కింద పడిపోతుందేమోననే భయంతో పట్టుకోవడానికి చేతిని పైకెత్తింది. కానీ అది ఆమెకు అందలేదు. దాంతో మరో క్షణంలో ఇక ఆ ఫోన్ కింద నేలను తాకపోతుంది అనగా సరిగ్గా అప్పుడే ఒక చెయ్యి ఆ ఫోన్ కింద పడకుండా గట్టిగా పట్టుకుంది. అది చూసి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది అన్వి. అప్పుడు ఆ ఫోన్ పట్టుకున్న వ్యక్తి నవ్వుతూ, హే ఈజీ, మీ ఫోన్ సేఫ్గానే ఉంది, కానీ మీరు సేఫ్గా ఉన్నారా లేదా అని అడిగాడు. ఆ మాట విని తలెత్తి అతని వైపు చూసింది అన్వి. ఇంపోర్టెడ్ క్యాజువల్స్ అనిపించేలా కనిపిస్తున్న డ్రెస్లో 6 అడుగుల హైట్ ఉన్న అతను చెవిలో చిన్న వైర్లెస్ ఇయర్ బడ్ పెట్టుకుని నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. దాంతో అన్వి కూడా నవ్వి, థ్యాంక్స్, ఐఎమ్ గుడ్, బట్ ఆ ఫోన్ ఎక్కడ కింద పడిపోతుందేమోనని భయపడిపోయాను. అది పడిపోయి ఉంటే స్క్రీన్ క్రాక్ అయి ఉండేది అని అంది. అప్పుడు అతను నవ్వి, అది సరే గాని మీరిలా మెట్రో స్టేషన్లో చేస్తున్న ఈ ప్రొఫెషనల్ రన్ ఏదో చాలా ఇంప్రెసివ్గా ఉంది. జిమ్కి వెళ్ళడం మానేసి ఇలా మెట్రో ప్లాట్ఫామ్ మీద పరుగులు తీయాలని ప్లాన్ చేసుకున్నారా ఏంటి అని అడిగాడు. ఆ మాటకు అన్వి చిన్నగా నవ్వి తన లెఫ్ట్ హ్యాండ్తో వెంట్రుకలను చెవి వెనుకకు జరుపుకుంటూ, మీ స్మార్ట్ జోక్ బాగుంది. ఇక మీరు నాకు నా ఫోన్ ఇస్తే నేను వెళ్ళాలి, ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అవుతుంది అని అంది. దాంతో అతను చిన్నగా భుజాలెగరేసి ఓకే అంటూ ఆమె ఫోన్ ఆమె చేతికి ఇచ్చి, థ్యాంక్ యూ చెప్పినందుకు వెల్కమ్, బాయ్, హ్యావ్ యూ నాన్ క్రాకీ డే అని అన్నాడు. ఆ మాటకు అన్వి తలెత్తి ఒకసారి అతనిని చూస్తుంది. ఇంతలో అతను తన వాచ్ చూసుకుంటూ లైట్గా స్మైల్ ఇస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. అన్వి కూడా వెళ్ళి ట్రైన్ ఎక్కింది. కానీ కాసేపటి క్రితం తనను కలిసిన ఆ వ్యక్తి చిరునవ్వు ఆమెకు పదే పదే కళ్ల ముందు కనిపిస్తూ ఉంది. దాంతో తనలో తానే మాట్లాడుకుంటూ, సరే అన్వి, స్ట్రేంజర్స్ రోజు ఇలా ఎంతోమంది కలుస్తారు, వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళ గురించి ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి టైంకి ఎలా వెళ్ళాలి అని ఆలోచించు, ఇలాంటి అట్రాక్షన్స్ గురించి కాదు అని తనకు తానే బుద్ధి చెప్పుకుంటూ తన మొబైల్ ఓపెన్ చేసి ఏవో డాక్యుమెంట్స్ చెక్ చేయడం మొదలుపెట్టింది. కాసేపటికి తాను దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రైన్ దిగిన అన్వి నేరుగా తన ఆఫీస్కి వెళ్ళింది. అన్వి ఒక ఇంటీరియర్ డిజైనర్ ఫామ్లో జూనియర్ ప్రాజెక్ట్ లీడ్గా వర్క్ చేస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త డిజైన్ ప్రపోజల్స్పై ఆమె పనిచేస్తూనే బిజీగా ఉంటూ ఉంటుంది. మిగతా విషయాల గురించి ఆమెకు ఆలోచించే తీరికే ఉండదు. కానీ ఆ రోజు మాత్రం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా ఎంత ట్రై చేసినా వర్క్ మీద ఆమెకు దృష్టి నిలవడం లేదు. ఉదయం ట్రైన్లో కనిపించిన అతని స్మైలీ ఫేస్ మధ్య మధ్యలో మైండ్లో రన్ అవుతోంది. దాంతో ఆమె పని చేయలేనట్లుగా కొంచెం విసుగ్గా తన సీట్లో వెనక్కి వాలి, అసలు నాకేమైంది, ఏకకాలంలో 10 మంది కస్టమర్స్ని హ్యాండిల్ చేయగలను, కానీ ర్యాండమ్గా కలిసిన ఆ మెట్రో బాయ్ నా మైండ్లో రివైండ్ అవుతూ నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నాడు, నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను అని అనుకుంది. ఇంతలో, మేడం, మన క్లయింట్ తమ రిక్వైర్మెంట్స్ ఫార్వర్డ్ చేశారు, మీరు ఒకసారి చూస్తారా అంటూ తన టీం మెంబర్ లోపలికి రావడంతో తన ఆలోచనల నుంచి బయటికి వచ్చిన అన్వి, యా ష్యూర్ కమ్ అంటూ అతన్ని లోపలికి పిలిచి పనిలో పడిపోయింది అన్వి. ఆ రోజు సాయంత్రం పని పూర్తవడంతో ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన అన్వి ఫ్రెష్ అయ్యి తీరిగ్గా బెడ్పై పడుకొని తన ఫోన్ గ్యాలరీలో వర్క్ ఫైల్స్ కోసం స్క్రోల్ చేస్తోంది.
అప్పుడే అనుకోకుండా కనిపించిన ఒక ఫోటోపై ఆమె కళ్ళు నిలిచిపోయాయి. అది మెట్రో స్టేషన్లో అనుకోకుండా తాను తీసుకున్న ఒక సెల్ఫీ. నిజానికి ఆ సెల్ఫీ ఆమెను అట్రాక్ట్ చేయలేదు, కానీ ఆ సెల్ఫీలో ఆమె వెనుక కొంచెం దూరంలో కనిపించిన వ్యక్తిని చూసి ఆమె షాక్ అయ్యింది. అది ఎవరో కాదు, ఉదయం నుండి ఆమె మైండ్లో రన్ అవుతున్న మెట్రో గై. అతను అలా తన ఫోటోలో యాక్సిడెంటల్గా కనిపిస్తాడని ఆమె ఊహించలేదు. పైగా అతన్ని ఫోటోలో చూడగానే అన్వీ గుండె కొంచెం వేగంగా కొట్టుకోవడం ఆమెకు తెలుస్తూనే ఉంది. దాంతో ఆమె ఆ ఫోటోను పరీక్షగా చూస్తూ, ఓ షిట్, నిజంగానే అది అతనే. ఫోటోలో కొంచెం బ్లర్గా వచ్చాడు, కానీ అతనే అని నాకు అర్థమవుతోంది. అయినా అసలు ఇలా ఎలా జరిగింది అని అనుకుంటూ వెంటనే ఆ పిక్ డిలీట్ చేయడానికి డిలీట్ బటన్పై ప్రెస్ చేయబోయింది. కానీ ఎందుకో ఆమెకు డిలీట్ చేయడానికి మనసు రాకపోవడంతో మళ్ళీ డిలీట్ చేయకుండానే ఫోన్ ఆఫ్ చేసి తన దిండు కింద పెట్టుకొని నిద్రపోవడానికి ప్రయత్నించింది అన్వీ. ఒక సిటీలో వేల మంది జనాలుంటారు. వాళ్లలో కొందరు మనల్ని అనుకోకుండా కలుస్తుంటారు. అలా కలిసిన వాళ్ళంతా మనకి గుర్తుండరు. కానీ కొంతమంది మాత్రం ఎందుకో ఇలా మనసులో తిష్ట వేసుకొని ఉండిపోతారు. అలానే మొదలైంది ఈ అన్వీ అభినయ్ల ప్రయాణం. ఈ కలయిక ఎక్కడికి దారితీస్తుందో. తర్వాత రోజు టైం ఉదయం 11:30 గంటలవుతోంది. హైటెక్ సిటీలోని ఒక బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉన్న కాఫీ షాప్లో సైలెంట్ జాజ్ మ్యూజిక్ ప్లే అవుతోంది. లోపల ఉన్న వాళ్ళంతా తమ ఎదురుగా ఉన్న చిన్న ల్యాప్టాప్లో ఫోన్లలో తలలు పెట్టి బిజీగా వాటిని నొక్కుతూనే ఉన్నారు. ఆ దృశ్యం చూస్తుంటే వాళ్లంతా వర్క్ ఫ్రమ్ కాఫీ షాప్ అని అనిపించక మానదు. అదే కాఫీ షాప్లో ఒక సైడ్ కార్నర్ టేబుల్ వద్ద కూర్చొని క్లయింట్కు తన ప్రజెంటేషన్ రెడీ చేస్తోంది అన్వీ. మధ్యలో ఎదురుగా ఉన్న కప్పు తీసుకొని సైడ్ గ్లాస్ విండో ద్వారా బయట రోడ్డును చూస్తూ కాఫీ సిప్ చేస్తోంది. ఇంతలో రోడ్డుపై ఎవరో వ్యక్తి అటుగా వెళుతూ కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ అన్వీ, ఇది అతనే కదా, నిన్న కనిపించిన మెట్రో గై. అతను కూడా నిన్న అదే షర్ట్ వేసుకున్నాడు అని అనుకుంది. కానీ అంతలోనే తన ఊహకు తానే నవ్వుకుంటూ, డోంట్ బీ సిల్లీ అన్వీ, అతను వేసుకున్న కలర్ షర్ట్ ఇంకెవరు వేసుకోరా ఏంటి? అయినా ఇక రోడ్డుపై ఎవరు కనిపించినా అతనే అనుకుంటే ఎలా? పిచ్చి ఊహలాపి పని చూసుకో, అసలే మరో గంటలో ప్రజెంటేషన్ ఇవ్వాలి అని మైండ్ వాయిస్ రావడంతో అతి కష్టం మీద ఫోకస్ను వర్క్పైకి మళ్లించిన ఆమె అరగంట తర్వాత పని పూర్తి చేసుకుని 12:30 గంటలవుతుండగా అదే బిల్డింగ్లో పై ఫ్లోర్లో ఉన్న క్లయింట్ ఆఫీస్కి ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి ప్రజెంటేషన్ రూమ్లో 4 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ల మధ్యలో ఒక వ్యక్తి సీరియస్గా ల్యాప్టాప్ చెక్ చేస్తూ మిగతా వాళ్లతో డిస్కషన్లో ఉన్నాడు. సరిగ్గా అప్పుడే లోపలికి అడుగుపెట్టిన అన్వీ డోరు దగ్గర నుండే అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతోంది. అతను మెట్రో స్టేషన్లో ఫోన్ సేవ్ చేసి నిన్నటి నుండి తనకు పదే గుర్తొస్తున్న అదే వ్యక్తి ఈరోజు క్లయింట్ టీంలో కూర్చొని ఉన్నాడు. సరిగ్గా అప్పుడే అతను కూడా తలెత్తి అన్వీ వైపు చూసి కాస్త ఆశ్చర్యపోయినట్లు నుదురు చిట్లించాడు. ఆ తర్వాత తానే ప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన ఎంప్లాయీ అని అర్థం చేసుకుని వెంటనే చిన్న స్మైల్ ఇస్తూ తన దగ్గరున్న లిస్టులో ఆమె పేరు చెక్ చేసుకున్నాడు. ఆ తర్వాత తలెత్తి, లుక్స్ లైక్ హైదరాబాద్ స్మాల్ వరల్డ్, రైట్ మిస్ అన్వీ, వెల్కమ్ అని అన్నాడు. దాంతో అన్వీ కూడా నవ్వి లోపలికి వస్తూ, ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ టర్నింగ్ ఇంటూ గచ్చిబౌలి కాలనీ ఇన్ దిస్ డేస్ అని అంది. ఆ మాట విని రూమ్లో కూర్చున్న వాళ్ళు చిన్నగా నవ్వారు. అప్పుడు అభినయ్ తనను తాను పరిచయం చేసుకుంటూ, మై నేమ్ ఈజ్ అభినయ్, దిస్ ఈజ్ మై టీమ్, కుడ్ యూ ప్లీజ్ స్టార్ట్ యువర్ ప్రజెంటేషన్, షో మీ వాట్ యు గాట్ అని అన్నాడు. యా ష్యూర్ అంటూ ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టిన అన్వీ తన స్క్రీన్పై డిజైన్ స్లైడ్స్ చూపిస్తోంది. అభినయ్ వాటిని సీరియస్గా గమనిస్తూనే మధ్యలో పక్కనే ఉన్న తన టీం మెంబర్స్తో మాట్లాడుతూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. కాసేపటికి ప్రజెంటేషన్ పూర్తి చేసిన అన్వీ, ఎనీ క్వశ్చన్ సార్ అని అడిగింది. అప్పుడు అభినయ్ తన చైర్లో కొంచెం వెనక్కి వాలుతూ, మీరు పోస్టర్లో ఈ కలర్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? కార్పొరేట్ స్పేస్లో ఈ కలర్ కొంచెం అబ్నార్మల్గా ఉంటుంది కదా అని అడిగాడు. అప్పుడు అన్వీ చిన్నగా నవ్వి, మీరు అన్నది నిజమే, ఇప్పుడు మీకు ఈ కలర్ ఎలా అయితే అబ్నార్మల్గా అనిపించిందో మిగతా వారికి కూడా అలాగే అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ప్రత్యేకంగా దీనిపై దృష్టి పెడతారు. మనకు కావాల్సింది కూడా
వాళ్ళు మన యాడ్పై దృష్టి పెట్టడమే కదా. ఆ విధంగా కూడా మనం ఈ కలర్ని ఉపయోగించుకోవచ్చు. ఒక సేఫ్ స్పేస్ కోసం కన్వెన్షనల్ కలర్స్, బోల్డ్ స్టేట్మెంట్ కోసం అన్కన్వెన్షనల్ కలర్స్ వాడితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ సైకాలజీ అని కాన్ఫిడెంట్గా చెప్పింది. ఆ సమాధానం విని అభినయ్ చిన్నగా తలూపి, ఓకే మిస్ అన్వి, సో ఇంప్రెసివ్ అని అన్నాడు. థ్యాంక్ యూ అని చెప్పి ప్రజెంటేషన్ పూర్తవడంతో బయటికి వచ్చిన అన్వి లిఫ్ట్ వైపు వెళ్లబోతుండగా ఇంతలో వెనక నుండి హలో మిస్ అన్వి అని పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసింది అన్వి. అప్పుడు ఆమె దగ్గరకు వచ్చిన అభినయ్ కొంచెం నార్మల్ టోన్లో, లెట్స్ క్యాచప్ సమ్ టైమ్, వర్క్ గురించి కాదు, కొంచెం పర్సనల్గానే, అంటే ఒక రకంగా క్యూరియాసిటీ మేబీ అని అన్నాడు. ఆ మాటకు కొంచెం ఆశ్చర్యంగా చూసింది అన్వి. తనకు తెలియకుండానే ఆమె మనసులో చిన్నగా గుండె దడ పెరిగినట్లవుతుండగా క్యూరియాసిటీనా అని అడిగింది. అప్పుడు అభినయ్ చిరునవ్వుతో, యా, అంటే నేను మీ గురించి ఇంకొంచెం తెలుసుకోవాలని అనుకుంటున్నానేమో, కొంచెం కన్ఫ్యూజన్లోనే ఆన్సర్ చేశాడు. ఆ మాటకి అన్వి అర్థం కానట్లుగా చూసి చిన్నగా నవ్వి అని అంది. థ్యాంక్ యూ నవ్వుతూ చెప్పి అభినయ్ వెనక్కి తిరిగి వెళ్ళాడు. అన్వి కూడా లిఫ్ట్ దగ్గరికి నడుస్తూ మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి అభినయ్ని చూసింది. ఎందుకో ఆమె గుండెలో ఎక్కడో కొత్తగా ఏదో తెలియని ఫీలింగ్ కలిగినట్లు అనిపించడంతో తనలో తానే నవ్వుకుంది. సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్లో ఏదో నోటిఫికేషన్ టోన్ రావడంతో వెంటనే ఓపెన్ చేసింది. అది ఏదో అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన మెసేజ్. అందులో స్టే అవే ఫ్రమ్ అభినయ్ అని రాసి ఉంది. అది చూసి అన్వి షాక్ అవుతూ తలెత్తి చుట్టూ చూస్తూ తనను ఎవరైనా గమనిస్తున్నారా అని చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఇంతలో లిఫ్ట్ ఓపెన్ అవడంతో కిందకు వెళ్లిన అన్వి నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వర్క్లో పడి ఆ మెసేజ్ గురించి మర్చిపోయింది. ఆ తర్వాత రోజు సాయంత్రం కాస్త ఖాళీగా ఉండడంతో తన ఇంటికి దగ్గరలోనే ఉన్న బుక్ హౌస్కి వెళ్ళింది అన్వి. కొత్తగా వచ్చిన పుస్తకాలను చెక్ చేస్తూ మధ్య మధ్యలో ఆ పుస్తకాలను వాసన చూస్తోంది. ఈ కొత్త పుస్తకాల వాసన చాలా బాగుంది. వీటన్నింటినీ తీసుకెళ్లి నా బుక్ లైబ్రరీలో దాచేసుకోవాలనిపిస్తుంది. ఓ వాన కురిసే సాయంత్రాన ఓ పుస్తకాన్ని తీసి చదువుతూ మధ్య మధ్యలో కాఫీ తాగుతూ అప్పుడే తడిచిన మట్టి వాసనను అనుభవిస్తుంటే ఆహా, ఎంత బాగుంటుందో అని అనుకుంటూ సంతోషంతో ఆ పుస్తకాలను తిరగేస్తుంది. సరిగ్గా అప్పుడే హే అన్వి అని పిలుపు వినిపించడంతో టక్కున ఉలిక్కిపడి తన ఊహల్లో నుండి బయటకు వచ్చి తల తిప్పి చూసింది అన్వి. అక్కడ గ్రీన్ టీషర్ట్, జీన్స్ వేసుకొని చేతిలో బుక్ పట్టుకొని తన వైపే చూస్తూ నవ్వుతూ కనిపించాడు అభినయ్. అతని ముఖంలో చిన్న చిరునవ్వు. అది చూసిన అన్వి గుండె మళ్ళీ అతని నవ్వులో చిక్కుకుపోయింది. కానీ తనను తాను అలర్ట్ చేసుకొని, ఓ హాయ్, మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది. నిజానికి ఇక్కడ నీకు పనేంటి అని అడగాలనిపించింది. కానీ ఎలాగో తన మాటను కంట్రోల్ చేసుకుంది. ఇక్కడ షుగరు సాల్టు అమ్ముతారని తెలిసి తీసుకోవడానికి వచ్చాను, చాలా సీరియస్గా ఆన్సర్ చేశాడు అభినయ్. ఆ మాటకు నుదురు చిట్లిస్తూ అర్థం కానట్లుగా చూసింది అన్వి. దాంతో మరదేం ప్రశ్న, బుక్ స్టోర్లో బుక్స్ కాకుండా ఇంకేం కొనడానికి వస్తారు అని అంటూ నవ్వేశాడు అభినయ్. ఆ మాటతో అన్వి కూడా బల్బు వెలిగినట్లయి చిన్నగా నవ్వేసి సారీ, రాంగ్ క్వశ్చన్ అని అంది. సరిగ్గా అప్పుడే వావ్, వాట్ ఏ క్యూట్ స్మైల్ అంటూ వాయిస్ వినిపించడంతో తల తిప్పి చూసింది అన్వి. ఆమె అప్పటి వరకు సరిగ్గా గమనించలేదు. కానీ అభినయ్ పక్కనే నుంచొని ఉన్నాడు మరో వ్యక్తి. అతని దగ్గర నుండే ఆ కాంప్లిమెంట్ రావడంతో అతనెవరో అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడు అభినయ్ వెంటనే అతన్ని పరిచయం చేస్తూ, ఓ సారీ, ఇతను నా ఫ్రెండ్ కునాల్, తను అన్వి అని ఒకరిని ఒకరికి ఇంట్రడ్యూస్ చేశాడు అభినయ్. హాయ్ అన్వి, మీకు బుక్స్ అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఇందాక మీరు బుక్స్ని వాసన చూస్తుంటే గమనించాను. మీలో మీరే నవ్వుకుంటూ ఏదో ఊహలో ఉన్నట్లుగా అనిపించింది అని కునాల్ చెప్పడంతో కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, అవును, బుక్స్ అంటే ఇష్టం. యాక్చువల్లీ న్యూ బుక్స్ స్మెల్ కింద థెరపటిక్ ఫర్ మీ అని అంది అన్వి. ఓ నైస్, ఎటువంటి జోనర్ అంటే మీకు ఇష్టం
అని అడిగాడు కునాల్. ఇలాంటివే సాధారణంగా కాంటెంపరీ ఫిక్షన్, ఇంటీరియర్ డిజైనర్ బ్యాగ్స్, లిటిల్ పోయిటరీ కలెక్షన్స్, కొంచెం రేరుగా ట్రూ క్రైమ్ కూడా అని చెప్పింది. ఓ, ట్రూ క్రైమ్ కూడా, డేంజరస్ అని నవ్వేశాడు కునాల్. ఇంతలో అభినయ్ ఆమె చేతిలో ఉన్న బుక్కును చూస్తూ, నువ్వీరోజు ఏదో కొత్త బుక్ తీసుకున్నట్లున్నావు కదా, ఏం తీసుకున్నావో చెప్పు, నేను నీకు ఆ బుక్కును గిఫ్ట్ చేస్తా అని అన్నాడు. ఆ మాట విని అన్వి, నో థ్యాంక్స్, అలా ఎందుకు, ఐ కెన్ బై మై ఓన్ బుక్స్ అని సున్నితంగా నిరాకరించింది. ఓ, మిస్ ఇండిపెండెంట్ అని కునాల్ సరదాగా టీస్ చేశాడు. దాంతో అన్వి ముఖం చిన్నగా రెడ్ కలర్ అయి అభినయ్ వైపు చూసింది. అభినయ్ వెంటనే, జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్, కొత్తగా తెలిసిన వాళ్లకు చిన్న రిమైండర్గా గుర్తుండేలా బుక్స్ ఇస్తే బాగుంటుందని అడిగాను, దట్స్ ఇట్ అని అన్నాడు. దాంతో ఓకే ఓకే, మీరు ఇంతలా చెబితే ఇక మళ్ళీ నేను నో అనలేను. ఈ బుక్ గీతాంజలి బై టాగోర్. ఈ పొయిటరీ నేను ఎప్పుడు పూర్తిగా చదవలేదు, ఇప్పుడు చదవాలనుకుంటున్నాను, అందుకే తీసుకున్నాను అంటూ ఆ పుస్తకం చూపించింది. సూపర్, పర్ఫెక్ట్ పిక్, నేను దీన్ని నీకు గిఫ్ట్ చేస్తున్నాను అని చెప్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ బుక్కి బిల్ పే చేశాడు అభినయ్. ఈలోగా కునాల్ మరో బుక్ తీసుకొని, ఓకే గైస్, ఐ విల్ క్యాచ్ యూ లేటర్, ఐ హ్యావ్ టు మీట్ సమ్ వన్, యూ బోత్ క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అన్వి ఇంకా పుస్తకాలు చూస్తూ ఉండడంతో అభినయ్ ఆమెతో, మనం ఇంకోసారి ప్రాపర్లీ మీట్ అవుదాం, ఒక కాఫీ టుమారో ఈవినింగ్ అని అడిగాడు. అతను అలా అడగడంతో అన్వికి లోపలే డ్యాన్స్ చేయాలన్నంత ఉత్సాహంగా అనిపించింది. తన ఎగ్జైట్మెంట్ను కాస్త తగ్గించుకుంటూ తనలో తానే, ఎందుకింత ఎగ్జైట్ అవుతున్నావు అన్వి, జస్ట్ వన్ కాఫీ అంతే అని అనుకుంటూ తనను తాను కంట్రోల్ చేసుకొని, ఓకే టుమారో ఈవినింగ్ ఈజ్ ఫైన్ అని అంది. కూల్, దెన్ ఐ విల్ టెక్స్ట్ యూ, బాయ్ మిస్ గీతాంజలి అని చిరునవ్వు చిందిస్తూ బయటికి వెళ్ళాడు. ఆ పిలుపుకి ఆమె గుండె జల్లుమనగా బయటికి వెళ్ళిపోతున్న అతన్ని వెనక నుంచి చూసుకుంటూ తనలో తానే చిన్నగా నవ్వేసుకుంది. అదే రోజు రాత్రి అన్వి తన బెడ్రూమ్లో బెడ్ మీద పడుకొని గీతాంజలి పుస్తకాన్ని ఓపెన్ చేసింది. కానీ 2 పేజీలు కూడా ఫోకస్ చేయలేకపోయింది. తన మైండ్ మొత్తం ఈవినింగ్ జరిగిన సంఘటన మీదే ఉంది. అభినయ్ చూపులు, అతని సింపుల్ జోక్స్, ఆ స్మైల్, వాటినే పదే పదే గుర్తు చేసుకుంటోంది. దాంతో తనలోని మార్పుకు తానే ఆశ్చర్యపోతూ, అసలేం జరుగుతుంది, ఎందుకు నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నేనెప్పుడూ ఇంత త్వరగా ఎవరి గురించి ఇంత క్యూరియస్ అవ్వలేదు, ఇది సింపుల్ క్రష్ మాత్రమేనా లేక ఇంకా ఏదోనా అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంది. ఇంతలో తన ఫోన్ వైబ్రేట్ అయ్యింది. చూసుకుంటుంటే అభినయ్ నుండి మెసేజ్, టుమారో 6 PM స్టార్ బాక్స్, రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్, డోంట్ బి లేట్ మిస్ గీతాంజలి అని మెసేజ్ ఉంది. అది చూసి చిన్నగా తల్లాడిస్తూ, చూద్దాం ఇది ఎంత దూరం పోతుందో అని తనకు తానే అనుకొని ఓకే అని అభినయ్కి రిప్లై ఇచ్చి ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంది. తర్వాత రోజు సాయంత్రం 5:50 అన్వి స్టార్ బాక్స్ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు అన్వి గుండె వేగంగా కొట్టుకుంటోంది. మొదట సింపుల్గా ఫీల్ అయిన ఆ కాఫీ మీటప్ ఇప్పుడెందుకో చాలా స్పెషల్గా అనిపిస్తోంది. అప్పుడే ఆ గ్లాస్ డోర్లో నుంచి చూస్తే లోపల ఆల్రెడీ సీటింగ్ ఏరియాలో అభినయ్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి వస్తున్న అన్విని గమనించిన అభినయ్ లేచి నుంచొని చెయ్యి ఊపాడు. అన్వి స్మైల్ ఇస్తూ లోపలికి వెళ్ళి అతని ఎదురుగా కూర్చుంది. ఆన్ టైం వచ్చేశావు, ఇంప్రెస్డ్ మిస్ గీతాంజలి అని అన్నాడు అభినయ్. మీరింకా ఈ నిక్నేమ్ మానరా అని నవ్వి అడిగింది అన్వి. లేదు, ఎందుకంటే అది చాలా క్యూట్గా ఉంది అని చెప్పి వెయిటర్ను పిలిచి కాఫీ ఆర్డర్ చేశాడు అభినయ్. అతను 2 నిమిషాల్లో కాఫీ తీసుకురావడంతో ఇద్దరూ కాఫీ తాగడం స్టార్ట్ చేశారు. బైదవే, ఇంతకీ మీ ఇంటీరియర్ డిజైన్ ప్యాషన్ ఎక్కడ మొదలైంది తన కాఫీ సిప్ చేస్తూ అడిగాడు అభినయ్. అన్వి కూడా కాఫీ తాగుతూ అతనితో తన చైల్డ్హుడ్ మెమరీస్, తన మొదటి డిజైన్ ట్రయల్, కాలేజ్ డేస్ అన్నీ ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ ఉంది. అభినయ్ జెన్యూన్గా, అటెంటివ్గా ఆమెను చూస్తూ కేవలం కనిపిస్తున్నది మాత్రమే కాకుండా ఏదో లోతుగా ఆమెను అర్థం చేసుకోవాలనే కళ్ళతో గమనిస్తున్నాడు. అతను అలా చూస్తుంటే ఈసారి అన్వి తనను ఒక్కొక్కసారి నిలుపుకోలేక ఆ చూపుల్లో కొట్టుకుపోయినట్లు సిగ్గుగా కన్నెత్తి చూస్తూ నవ్వుతోంది. ఇంతలో
వారి టేబుల్ పక్కనే కాస్త దూరంలో ఎవరో ఫోన్లో పెద్దగా మాట్లాడుతూ, నేను చెప్పాను కదా అతనికి దూరంగా ఉండమని, అయినా మళ్ళీ ఎందుకు కలిశావు అని గట్టిగా అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడం అన్వి చెవిలో పడింది. దాంతో అన్వి ఒక్కసారిగా షాక్ అవుతూ ఆ సిగ్గు నుండి బయటికి వచ్చి కంగారుగా చుట్టూ చూసింది. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తాను నిజంగానే ఆ మాటలు విన్నానా లేక భ్రమపడ్డానా అనుకుంటూ ఆశ్చర్యంగా ఎదురుగా ఉన్న అభినయ్ వైపు చూసింది. అభినయ్ మాత్రం చాలా క్యాజువల్గా, హే ఏంటలా దిక్కులు చూస్తున్నావు, ఆలోకే అని అడిగాడు. అన్వి కాస్త అలజడితో, హా ఏం లేదులే నువ్వు చెప్పు అంటూ ఫేక్ స్మైల్ ఇచ్చింది. కానీ ఆమెలో ఏదో చిన్న కలవరం. ఎవరా అమ్మాయి స్టే అవే ఫ్రమ్ అభినయ్ అని అంటోంది ఎందుకు, అసలు ఏం జరుగుతోంది అన్న గందరగోళం ఆమె మైండ్లో తిరుగుతోంది. అభినయ్ మాత్రం రిలాక్స్గా, ఏమైందన్వి, ఏదో డిస్టర్బ్గా కనిపిస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావో చెప్పు అని అడిగాడు. నథింగ్, జస్ట్ ఏ లిటిల్ డిస్ట్రాక్టెడ్ అని చెప్పి సీట్లో సర్దుకొని నవ్వుతూ కాఫీ తాగింది. ఇంతలో అభినయ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ స్క్రీన్పై ఆ నెంబర్ చూడగానే అప్పటిదాకా అతని ముఖంలో ఉన్న ప్రశాంతత మాయమైపోయింది. దాని స్థానంలో సీరియస్నెస్ వచ్చి చేరడంతో, హే ఐ విల్ జస్ట్ బి బ్యాక్, గివ్ మీ 2 minutes అని అన్వితో చెప్పి బయటకు వెళ్ళాడు. అన్వి అనుమానంగా అతను వెళ్ళిన వైపే చూస్తోంది. గ్లాస్ డోర్లో నుంచి చూస్తూ అతను బయట పక్కన ఫోన్లో ఎవరితోనో చాలా ఇంటెన్స్గా మాట్లాడుతున్నట్లు గమనించింది. చాలా హ్యాండ్ మూమెంట్స్, కాస్త గట్టిగా మాట్లాడడం, ఇలాంటివన్నీ అతని బాడీ మూమెంట్స్తో కలిపి చూస్తుంటే ఏదో తప్పక జరుగుతుందని ఆమెకు అర్థమైపోతుంది. దాంతో సరదాగా ప్లాన్ చేసిన ఈ కాఫీ డేట్ కాస్త స్ట్రేంజ్గా మారిందని ఫీల్ అయింది అన్వి. కాసేపటికి అభినయ్ లోపలికి వస్తూ ఫేస్పై మళ్లీ నవ్వు తెచ్చిపెట్టుకొని, సారీ వర్క్ కాల్, బోర్ కొట్టిందా అన్నాడు. నాట్ ఎట్ ఆల్ అని తక్కువ వోల్టేజ్లో నవ్వింది అన్వి. ఓకే, ఇంకా ఏమైనా తీసుకుంటావా అని అడిగాడు అభినయ్. లేదు వెళ్దాం అని అంది అన్వి. ఓకే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు అభినయ్. లేదు స్కూటీలో వచ్చాను, వెళ్ళిపోతాను, బాయ్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేసింది అన్వి. కాసేపటికి ఇంటికి చేరుకున్న ఆమె అలసటగా సోఫాలో వాలింది. కానీ ఆమె మనసంతా కేఫ్లో జరిగిన సంఘటన, ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు, అభినయ్ ఫోన్లో ఉన్న బిహేవియర్, వాటి చుట్టూనే తిరుగుతోంది. అవన్నీ ఆమె మనసులో తెలియకుండానే చిన్న అనుమానాన్ని సృష్టించాయి. దాంతో వెంటనే తన మొబైల్ తీసుకొని ఇన్స్టాలో అభినయ్ ప్రొఫైల్ సెర్చ్ చేసి ఫోటోలు, ట్యాగ్డ్ పోస్ట్స్, కామెంట్స్, ఫాలోవర్స్ ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టింది. అతని పేజ్లో ఏదో ఒక ఓల్డ్ ట్యాగ్డ్ ఫోటో కింద ఉన్న ఒక కామెంట్ ఆమె దృష్టిని ఆకర్షించింది. షీ డిజర్వ్డ్ బెటర్ అభి, ఆ సంఘటన తర్వాత నేను నిన్ను ఇంతకు ముందులా చూడలేకపోతున్నాను అని ఉంది. ఆ కామెంట్ చూడగానే అన్వి గుండె వేగంగా కొట్టుకుంది. షీ డిజర్వ్డ్ బెటర్ అంటే ఎవరు ఆ షీ అని అనుకుంటూ తన క్యూరియాసిటీని ఆపుకోలేక ఆ కామెంటర్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాళ్లకు ఇలా మెసేజ్ చేసింది. హే సారీ టు బాదర్ యూ, బట్ కెన్ ఐ ఆస్క్ వాట్ హ్యాపెండ్ విత్ అభినయ్, ఐ కిండ్ మెట్ హిమ్ రీసెంట్లీ అని. ఆ తర్వాత రిప్లై కోసం వణుకుతున్న గుండెను కంట్రోల్ చేసుకుంటూ ఫోన్ స్క్రీన్ను చూస్తూ ఉంది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఆ కామెంటర్ నుండి రిప్లై వచ్చింది. నువ్వు తెలివైన దానివైతే అభినయ్కి దూరంగా ఉండు, నిజం తెలుసుకోవాలనిపిస్తే డైరెక్ట్గా వెళ్ళి అతన్ని రియా గురించి అడుగు, అతను నీ కళ్ళలోకి చూస్తూ నిజం చెప్పగలడేమో గమనించు అని వచ్చిన ఆ మెసేజ్ చూసి అన్వికి అంతా అయోమయంగా అనిపించింది. దాంతో చిరాగ్గా చేతిలోని ఫోన్ను పక్కన పడేస్తూ, రియానా, తనెవరై ఉంటుంది అని అనుకుంది. కానీ అంతలోనే అసలు రియా ఎవరైతే నాకెందుకు, నేనెందుకు అభినయ్ గురించి ఇంతగా ఆలోచిస్తున్నాను, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ స్టార్ట్ అవ్వలేదు, కానీ నాకెందుకు అతని గురించి తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది అని తనను తానే ప్రశ్నించుకుంది. కానీ ఎంత ట్రై చేసినా ఆమె మనసులో నుండి రియా గురించిన ఆలోచనలు పోకపోవడంతో ఎలాగైనా ఈ రియా ఎవరో, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఆ రియా గురించే ఆలోచిస్తూ గడిపింది అన్వి. ఒకవైపు ఆమె మనసు మాత్రం అభినయ్ నార్మల్ గై, నువ్వే ఓవర్ థింక్ చేస్తున్నావు అని చెబుతోంది. ఇంకోవైపు అసలు రియా ఎవరు, ఆమెకేమైంది అనే క్వశ్చన్స్కి సమాధానం తెలుసుకోవాలనే ఆతృత ఆగడం లేదు.
అలా ఎంత ట్రై చేసినా ఆమెకు నిద్ర పట్టకపోవడంతో ఇక దీని గురించి డైరెక్ట్గా అభినయ్నే ప్రశ్నించాలని అనుకున్న ఆమె వెంటనే ఫోన్ తీసి, హే, కెన్ వి మీట్ టుమారో ఈవినింగ్, ఏదైనా పీస్ఫుల్గా ఉండే ప్లేస్లో అని ఒక మెసేజ్ టైప్ చేసి పంపింది. అతను వెంటనే రిప్లై ఇచ్చాడు, అఫ్కోర్స్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని. ఆ స్మైలీ ఎమోజీ చూడగానే అన్వికి ఏం చెప్పాలో తోచలేదు. దాంతో విల్ టాక్ టుమారో అని అంది. ఓకే కూల్ అన్నాడు అభి. తర్వాత రోజు సాయంత్రం అభినయ్ కారులో అన్వీని పిక్ చేసుకుని ఒక క్వైట్ లేక్ సైడ్ స్పాట్కి తీసుకెళ్లాడు. ఇద్దరూ లేక్ పక్కనే ఉన్న బెంచ్పై కూర్చున్నారు. ఫైనల్లీ సమ్ పీస్ అని నవ్వుతూ అన్నాడు అభినయ్. ముభావంగా అంది అన్వి. ఆమె ఎక్స్ప్రెషన్ చూసిన అభినయ్, హే, యు లుక్ వర్రీడ్, టెల్ మీ వాట్స్ గోయింగ్ ఆన్ అని అడిగాడు. అభినయ్, హూ ఈజ్ రియా డైరెక్ట్గా అడిగింది అన్వి. ఆ ప్రశ్న వినగానే అభినయ్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా బ్లాంక్ అయ్యింది. కానీ అంతలోనే, రియానా, ఎక్కడ విన్నావు ఆ పేరుని అని తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నించాడు. కానీ ఆ నవ్వులో ఒక ఫోర్స్డ్ ఆక్వర్డ్నెస్ ఉంది. దాంతో అన్వి సీరియస్గా, చూడబనయ్, ప్లీజ్ డోంట్ లై టు మీ. నేను నీ ఇన్స్టా చెక్ చేశాను. కొన్ని ఓల్డ్ పోస్ట్స్, కామెంట్స్ అన్నీ చెక్ చేశాను. అందులో ఎవరో ఒక వ్యక్తి ఒక వింత కామెంట్ చేశారు. నేను దాన్ని చూసి వాళ్ళకి మెసేజ్ చేశాను. వాళ్లే రియా గురించి నిన్నే అడిగి తెలుసుకోమని చెప్పారు. అందుకే అడుగుతున్నాను. అసలెవరి రియా, ఆమెకేమైంది అని ఆతృతగా అడిగింది. ఆమె చెప్పిందంతా విన్న అభినయ్ కళ్ళలో కొంచెం ఆశ్చర్యం కనిపించింది. కానీ అంతలోనే అతని పెదాలపై ఒక తేలికపాటి నవ్వు మెరిసింది. ఆ నవ్వు చూసిన అన్వి కొంచెం కోపం తెచ్చుకుంటూ, నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు నవ్వెందుకు వస్తుంది అని అడిగింది. ఏం లేదు, నువ్వు నా గురించి ఇంత రీసెర్చ్ ఎందుకు చేస్తున్నావా అని చిన్న డౌట్ వచ్చింది అని నవ్వుతూనే అన్నాడు అభినయ్. ఆ మాటకు ఒక్కసారిగా ఏం సమాధానం చెప్పలేనట్లు, ఏం చెప్పాలో తెలియనట్లు ఆగిపోయి కొంచెం సిగ్గుపడింది అన్వి. కానీ అంతలోనే ఆమెకు మళ్లీ రియా గుర్తు రావడంతో, ఇదంతా తర్వాత సంగతి, ముందు నువ్వు ఆ రియా ఎవరో చెప్పు అని బెదిరిస్తున్నట్లే అడిగింది. ఆమె ప్రవర్తన చూసిన అభికి మెల్లగా విషయం అర్థమైనట్లు అనిపించింది. దాంతో చిన్నగా నవ్వుకున్నాడు. కానీ ఆమె అడిగిన ప్రశ్న గుర్తుకు రావడంతో ఒక్కసారిగా అతని ముఖం మారిపోయింది. దాంతో ఎదురుగా ఉన్న లేక్ను దీర్ఘంగా చూస్తూ, అది లాంగ్ బ్యాక్ స్టోరీ అన్వి, ఇప్పుడు దాన్నంతా తవ్వుకోవడం ఎందుకు, అయినా దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కంగారు పడాల్సిన అవసరం లేదా అంటే అర్థమేంటి అభినయ్, ఆమె ఇప్పుడు నీ జీవితంలో లేదా అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా దూరంగా చూస్తూ మౌనంగా నుంచున్నాడు అభినయ్. చెప్పభి, నువ్వు ఆ రియాను ప్రేమించావా? మీ ఇద్దరికి బ్రేకప్ అయిందా? అసలిప్పుడు ఆమె ఎలా ఉంది, ఎక్కడుంది? ఆ కామెంట్లో ఎందుకు అలా మాట్లాడారు? రియాకి నీ వల్ల ఏదైనా జరిగిందా అని వరుసగా ప్రశ్నలు అడిగింది అన్వి. దాంతో అభినయ్ నెమ్మదిగా, ఆ కథ అలా ముగిసిపోతుందని నేను కూడా అనుకోలేదన్వి. కానీ ఈ జనాలకు జరిగిన అసలు నిజం కన్నా వాటికి మార్పులు చేర్పులు చేసి వాళ్ళకి కావలసిన ట్విస్టులు కలుపుకొని మామూలు మనుషుల్ని కూడా రాక్షసులుగా చిత్రీకరిస్తారు అని అన్నాడు. అది విని అన్వి అర్థం కానట్లుగా చూస్తూ, అంటే నీ గురించి అందరూ తప్పుగా అనుకున్నారని చెబుతున్నావా? ఒకవేళ అదే నిజమైతే మరి రియా ఏమైంది? కథ ముగిసిపోయింది అన్నావు అంటే ఆమెతో నీ జర్నీ ముగిసిందనా, లేదంటే తను చనిపోయిందనా అని అడిగింది. అప్పుడు అభినయ్ తల కిందకి దించి, ఆ నిర్ణయం తనే తీసుకుంది, ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఏది ఎలా జరిగినా తను వెళ్ళిపోయింది, షీఈస్ గాన్ అని నెమ్మదిగా అన్నాడు. ఆ మాట విని అన్వి నమ్మలేనట్లుగా చూస్తూ, చనిపోయిందా, ఎందుకు అని ఆల్మోస్ట్ ఆశ్చర్యాన్ని బయటికి చూపిస్తూనే అడిగింది. ఆ ప్రశ్నకు అభినయ్ దీర్ఘంగా శ్వాస పీల్చి, ఎందుకంటే ఏం చెప్పాలి, ఇందులో ఎవరి తప్పుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. నేను తనని ప్రేమించాను, తను నన్ను ప్రేమించింది. కానీ ఆ ప్రేమే తన జీవితానికి శాపమైంది అని బాధగా చెప్పాడు. అభినయ్ ప్లీజ్, ఇలా పొడుపు కథలాగా కాదు, అసలేం జరిగిందో క్లియర్గా చెప్పు ఆతృతగా అడిగింది అన్వి.
దాంతో అభినయ్ జరిగిన విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇది 3 ఏళ్ల క్రితం సంగతి. రియా కొత్తగా హైదరాబాద్లోని ప్రైవేట్ బ్యాంకులో ఆఫీసర్గా చేరింది. అప్పుడు అనుకోకుండా నేను వాళ్ళ బ్రాంచ్కి వెళ్ళాను. తొలిచూపులోనే ప్రేమ. అదృష్టం కొద్దీ రియా కూడా నన్ను ఇష్టపడింది. కొన్ని నెలల పాటు ఇద్దరం ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయాం. తనతో ఉన్నంతసేపు నా మనసు గాల్లో తేలాడేది. ఇద్దరం కలిసి మా ఫ్యూచర్ కోసం బోలెడన్ని ప్లాన్స్ చేసుకున్నాం. కానీ అనుకోకుండా రియాలో వచ్చిన మార్పులు మా మధ్య సమస్యల్ని తెచ్చిపెట్టాయి అని చెప్పి ఒక క్షణం ఆగిపోయాడు అభినయ్. మార్పులొచ్చాయా? ఏంటవి? కొంచెం క్యూరియస్గా అడిగింది అన్వి. అతి ప్రేమ. అవును, రియా నా మీద పెంచుకున్న అతి ప్రేమ కారణంగా నన్ను అనుమానించడం మొదలుపెట్టింది. ప్రతి చిన్న విషయానికి నన్ను మైక్రో మేనేజ్మెంట్ చేయడం మొదలుపెట్టింది. తనకు గుడ్ నైట్ చెప్పిన తర్వాత నేను ఒక్క క్షణం ఆన్లైన్లో కనిపించినా తట్టుకునేది కాదు. ఎవరితో మాట్లాడుతున్నావు, ఇంకా ఆన్లైన్లో ఏం చేస్తున్నావు అని అడిగేది. మొదట్లో పొసెసివ్నెస్ అని నేను కూడా లైట్ తీసుకున్నాను. కానీ రాను రాను అది ఇంకా ఎక్కువైంది. మేం కలిసినప్పుడు నా ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టింది. నేను ఫోన్ లాక్ పెట్టినా ఊరుకునేది కాదు. ఏ తప్పు చేయనప్పుడు నీ ఫోన్కి లాక్ ఎందుకు అంటూ గొడవ చేసేది. సరే అని అసలు ఫోన్ లాక్ వేయడమే మానేశాను. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందని అనుకున్నాను. ఇక తాను బాగానే ఉంటుందని అనుకుంటే మళ్ళీ ఇంకో సమస్య. ఒకరోజు నా కొలీగ్ ఒక లేడీ లిఫ్ట్ అడిగితే ఇచ్చాను. అది చూసిన రియా నానా గొడవ చేసింది. నేను తనని మోసం చేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నానని మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా పిచ్చిదానిలా అరిచి గొడవ చేసింది. అప్పటికే ఆమె చేస్తున్న గొడవలు, అనుమానాల వల్ల నా మనసులో ఎక్కడో తెలియకుండానే తనంటే భయం, చిరాకు, కోపం పెరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో ఆమె ఆ రోజు మాట్లాడిన మాటలు నా మనసును విరిచేశాయి. నన్ను మోసం చేసి ఇలా ఎంతమందితో తిరుగుతున్నావు? అసలు నువ్వు నన్ను ప్రేమించలేదు, వాడుకోవడానికి ప్రేమ పేరుతో మోసం చేశావంటూ నన్ను షట్టు పట్టుకొని నిలదీసింది. దాంతో ఆ క్షణం టెంపర్ కోల్పోయిన నేను కూడా తన మీద అరిచేశాను. రియా, నువ్వంటే ఉన్న ప్రేమ వల్ల ఈ క్షణం దాకా నీ పిచ్చిని భరించాను. ఇక నా వల్ల కాదు. నీ ఇన్సెక్యూరిటీస్ వల్ల జీవితాంతం నేను బాధపడలేను. ఇక నీకు నాకు సరిపడదు. ఈ రోజు నుండి మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు అని గట్టిగా చెప్పేసి తన దగ్గర నుండి వచ్చేశాను. అదే నేను తనని చివరిసారి చూడడం అని చెప్పాడు అభినయ్. అంటే ఆ తర్వాత నువ్వు తనతో మాట్లాడలేదా? రియా కూడా నిన్ను కాంటాక్ట్ అవ్వలేదా అని క్యూరియస్గా అడిగింది అన్వి. లేదు, కానీ 2 రోజుల తర్వాత కోపం తగ్గించుకొని నేను తనను చూడడానికి వెళ్ళేసరికే తను చనిపోయి ఉంది. పక్కనే ఒక లెటర్ కూడా కనిపించడంతో నేను దాన్ని తీసి చూశాను. అందులో నిన్ను ఎంతగా ప్రేమించానో అదే ప్రేమ నాకు శత్రువయింది. ఈ బాధ ఇక తట్టుకోలేకపోతున్నాను. నువ్వు చెప్పింది నిజమే అభి. నాలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ వల్ల నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. నిన్ను కూడా సంతోషంగా ఉంచలేకపోతున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అందుకే ఈ ప్రేమను పక్కన ఉంచుకొని రోజు ఈ అనుమానాలతో బ్రతికేంత బలం నాకు లేదనిపిస్తుంది. అలాగని రోజు నిన్ను బాధపెడుతూ కూడా బ్రతికుండలేను. క్షమించు అభి, ఇప్పుడు నాకు శాశ్వత నిద్ర అవసరం అని రాసుంది. ఆ రోజే తను నాకు శాశ్వతంగా దూరమైపోయింది. ఇందులో నా తప్పే ఉందో లేక తనే తొందరపడిందో తెలియదు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నేను తన కోసం ఇంకా ఏదో చేసి ఉండాల్సింది, ఆ రోజు తనపై కోప్పడకుండా ఉండాల్సింది అని అంటూ బాధగా చెప్పాడు అభినయ్. అంతా విన్న రియా, మరి అందరూ దీన్ని నీ తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు అని అడిగింది. ఎందుకంటే ఈ ప్రపంచం ఎప్పుడూ నిజాన్ని నమ్మడం కన్నా అబద్ధాన్ని నిజంగా మార్చడానికే ఎక్కువగా ఇష్టపడుతుంది. వాళ్ళకి ఎదుటి వాళ్లపై నింద వేయడం చాలా సులభం. అదే నా విషయంలో కూడా జరిగింది. రియా స్నేహితులకి, పేరెంట్స్కి ఆమె చావుకి కారణంగా నిందించడానికి ఒకరు కావాలి. వాళ్ళకి నేను కనిపించాను. కానీ నిజం చెబుతున్నాన్వి, నేనెప్పుడు రియాకి హెల్ప్ చేయడానికే ట్రై చేశాను. తనను నిజంగానే ప్రేమించాను. కానీ ఒక బలహీన క్షణంలో నేను సహనం కోల్పోయాను. అది రియా ప్రాణాలు తీసుకునేంత వరకు వెళుతుందని నేను ఊహించలేదు. ఇదంతా నా దురదృష్టం అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు అభినయ్. అది చూసిన అన్వి, సారీ అభినయ్, ప్లీజ్ కామ్ డౌన్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేసింది. అప్పుడు అభినయ్ ఆమె వైపు తిరిగి, ఈ 3 ఏళ్ల నుండి నేను లోపలే ఎంతో నరకం అనుభవిస్తున్నాను అన్వి. నా తప్పు లేకుండా నన్ను ఈ లోకం దోషిని చేసి చూస్తోంది.
అయినా నా తప్పు లేదని గొంతు విప్పి చెప్పలేకపోతున్నాను. ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం గురించి నీ దగ్గరే మనసు విప్పి మాట్లాడాను. ఇప్పుడే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళలోకి చూశాడు అభినయ్. అతని ముఖంలో ఆమెకు నిజాయితీ కనిపిస్తున్నా ఎందుకో మళ్ళీ ఒకసారి అతని మాటల్ని క్రాస్ చెక్ చేసుకోవాలని అనుకుంది అన్వి. అందుకే ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఇట్స్ ఓకే అభి, ఇక వెళదామా అని అడిగింది. ఓకే అన్వి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. చాలా రోజుల తర్వాత నేను నీ దగ్గరే కొంచెం సంతోషంగా ఉండగలుగుతున్నాను అని అన్నాడు అభినయ్. అతనేం చెబుతున్నాడో అర్థం చేసుకున్న అన్వికి సంతోషంగా అనిపించింది. కానీ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి పైకి లేచింది. దాంతో అభినయ్ కూడా లేచి వెళ్ళి కారు స్టార్ట్ చేశాడు. అతను కార్ డ్రైవ్ చేస్తుంటే కారులో ఉన్న అన్వి మైండ్లో మాత్రం ఏవేవో ఆలోచనలు రన్ అవుతున్నాయి. రియా విషయంలో అభినయ్ నిజంగానే ఇన్నోసెంటేనా, లేక అతను తన తప్పునేమైనా కవర్ చేస్తున్నాడా అని చాలాసేపు తర్జన భర్జన పడిన అన్వి ముందు ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యింది. సాయంత్రం అవుతుండగా వాళ్ల కారు నెమ్మదిగా సిటీలోకి ప్రవేశించింది. అన్విని ఆమె రూమ్ దగ్గర డ్రాప్ చేసిన అభినయ్, ఇప్పుడు నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్లేనా అని అడిగాడు. నాకు డౌట్ అని కాదు, కానీ నీ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండకూడదని అనుకుంటున్నాను అని అంది అన్వి. సరే, టేక్ యువర్ టైం, బట్ థింక్ పాజిటివ్. నేను కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్న ఫ్యూచర్ని నీకు ఇవ్వకూడదనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా అన్వి గుండె జల్లుమంది. అంటే అభినయ్ ఆలోచన కూడా తనతో ఫ్యూచర్ పంచుకోవాలని అనుకుంటున్నాడని ఆమెకు క్లియర్గా అర్థమైంది. అందుకే చిన్నగా నవ్వి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అభినయ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అన్వి తన ల్యాప్టాప్ తీసుకొని రియా డెత్ గురించి లోకల్ ఆన్లైన్ ఆర్కీవ్స్, న్యూస్ క్లిప్పింగ్స్ సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. సుమారు 2 గంటల తర్వాత ఆమెకు ఒక పాత ఆర్టికల్ దొరికింది. అందులో చనిపోయిన రియా కేసులో పోలీసులు మాత్రం అది సూసైడ్ అనే ఫైల్ చేశారు. కానీ చాలామంది అది ఒక ఎమోషనల్ కిల్లింగ్ అని, తన బాయ్ ఫ్రెండ్ ఆమెను మానసికంగా వేధించడం వల్లే తట్టుకోలేక చనిపోయిందని నమ్ముతున్నట్లుగా అందులో రాసి ఉంది. ఆర్టికల్ కింద ఉన్న ఒక లైన్ ఆమెను ఆకర్షించింది. అందులో ఆమె చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాసిందని చెబుతూ ఉంటారు, కానీ అది ఇంతవరకు ఎవరు చూడలేదు, కేవలం తన బాయ్ ఫ్రెండ్ తప్ప అని రాసి ఉంది. అదంతా చూసిన అన్వికి కొంచెం అయోమయంగా అనిపించింది. ఇంకా ఆమె సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఆ ఆర్టికల్ మొత్తంలో బాయ్ ఫ్రెండ్ అని రాశారు తప్ప ఎక్కడా అభినయ్ పేరు కూడా బయటికి రాలేదు. దాంతో ఆమె వెంటనే మళ్ళీ రియా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చెక్ చేసింది. అందులో రియాకు సంబంధించిన పాత ఫొటోస్, రీల్స్ చూస్తూ వాటిలో ఎక్కడైనా అభినయ్ గురించి ఏదైనా నెగిటివ్గా క్లూ దొరుకుతుందేమోనని చూస్తోంది. ఇంతలో ఆమె ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో వెంటనే మెసేజ్ ఓపెన్ చేసింది అన్వి. అది నిన్న తనతో మాట్లాడిన అకౌంట్ నుండి వచ్చిన మెసేజ్. అందులో, కేర్ఫుల్ అన్వి, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్. నీకు ఇంకా పూర్తి నిజాలు తెలియలేదని నా అనుమానం. ఒకసారి అతని గెస్ట్ హౌస్కి వెళ్ళి నువ్వే డైరెక్ట్గా చెక్ చేయి అని అందులో ఉంది. గెస్ట్ హౌస్నా అని ఆశ్చర్యంగా అనుకున్న అన్వి, అతనికి గెస్ట్ హౌస్ ఉందా అని ఆ అకౌంట్ ఉన్న వ్యక్తిని అడిగింది. అంటే నీకు అభినయ్ గురించి ఏమీ తెలిసినట్టు లేదు. అతనికి ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఒకసారి నువ్వు అక్కడికి వెళ్ళి చూడు అని అటువైపు నుండి రిప్లై వచ్చింది. దాంతో ఎలాగైనా సరే అభినయ్తో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్లాలని ప్లాన్ చేయడం మొదలుపెట్టింది అన్వి. ఆ తర్వాత ఒక వారం రోజులు గడిచిపోయాయి. రోజు అభినయ్ గుడ్ మార్నింగ్ మెసేజ్లతో ఆమెను పలకరిస్తూనే ఉన్నాడు. అన్వి కూడా అతనికి మర్యాదపూర్వకంగా రిప్లై ఇస్తూ ఎలాంటి తేడాను చూపించకుండా అతనితో మాట్లాడుతూ ఉంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోగానే అభినయ్ని కలిసింది అన్వి. ఇద్దరూ కలిసి కేఫ్లో కూర్చొని కాఫీ తాగుతూ మాట్లాడుతుండగా సడన్గా, అభినయ్, ఈ వీకెండ్కి మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దామా? అంటే సిటీకి దూరంగా ఎక్కడైనా. నీకు అలాంటి ప్లేస్ ఏదైనా ఉందేమో తెలుసా అని అడిగింది అన్వి. సిటీకి దూరంగా చాలా ప్లేసులు ఉంటాయి, ఎక్కడో ఒక చోటికి వెళ్దాం, నేను ప్లాన్ చేస్తాను అని అన్నాడు అభినయ్. అలా కాదు, ఆ ప్లేస్ మనకి మాత్రమే సొంతం అయ్యేలా ఉండాలి.
అంటే నా ఉద్దేశం ఏదైనా గెస్ట్ హౌస్ లాంటిదైతే బాగుంటుంది. నీకు ఈ సిటీలో గెస్ట్ హౌస్ ఉండే ఉంటుంది కదా అని క్యాజువల్గా అడిగినట్లు అడిగింది అన్వి. ఆ ప్రశ్న విన్న అభినయ్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారిగా మారిపోయింది. వెంటనే అన్వి, ఏంటి అభినయ్ అలా అయిపోయావు? నీకు ఇక్కడ గెస్ట్ హౌస్ లేదా అని అడిగింది. అభినయ్ వెంటనే తడబడుతూ, అలా అని కాదు, నాకు గెస్ట్ హౌస్ ఉంది. నేను హైదరాబాద్లో జాబు రాగానే 1 ఇయర్లోనే గెస్ట్ హౌస్ కొన్నాను. కానీ ఇప్పుడు అక్కడికి ఎందుకులే, అక్కడేమీ లేదు, పాత సామాన్ తప్ప అని అన్నాడు. ఇట్స్ ఓకే, జస్ట్ ఒకసారి వెళ్ళొద్దాం అని బలవంతం చేస్తూ అడిగింది అన్వి. దాంతో అభినయ్ కూడా ఇంకా నో చెప్పలేనట్లుగా చిన్న నవ్వు నవ్వి, సరే నువ్వు నిజంగా గెస్ట్ హౌస్ చూడాలనుకుంటే మనం వెళ్దాం అని అన్నాడు. థ్యాంక్ యూ అభి, నవ్వుతూ అంది అన్వి. తాను అడిగిన వెంటనే అతను ఒప్పుకోవడంతో ఆ క్షణంలో నిజంగానే అన్వికి చాలా సంతోషంగా అనిపించింది. అతను తన అభిప్రాయాలకు విలువ ఇస్తున్నాడని ఆమెకు తెలుస్తోంది. దీనికే థ్యాంక్స్ ఎందుకు? నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉన్నా, ఏం చూడాలనుకున్నా డైరెక్ట్గా అడిగినా సరే నేనేమీ అనుకోను. నీ దగ్గర దాచాల్సిన విషయాలు నాకేమీ లేవు అని అన్నాడు అభినయ్. సరే అన్నట్లు తల ఊపింది అన్వి. ఆ తర్వాత వీకెండ్లో అనుకున్నట్లుగానే అన్విని తీసుకుని సిటీ అవుట్స్కట్స్లో ఉన్న తన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళాడు అభినయ్. అది వర్షాకాలం కావడంతో అప్పటికే వాన ముసురు పట్టినట్లు వాతావరణం చల్లగా ఉంది. చిన్న జల్లులు పడుతున్నాయి. ఊరికి కొంచెం దూరంలో ఉండడం వల్ల ఆ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది. కానీ చుట్టూ చూస్తే రాత్రిపూట చాలా భయంకరంగా ఉంటుందేమో అన్నట్లు కూడా అనిపించింది. గెస్ట్ హౌస్ ముందు కార్ పార్క్ చేసిన అభినయ్, రా లోపలికి వెళ్దాం, నీకు గెస్ట్ హౌస్ మొత్తం చూపిస్తాను అంటూ అన్విని తీసుకొని లోపలికి వెళ్ళాడు. అతని వెంట మామూలుగా నడవడానికి ప్రయత్నిస్తోంది అన్వి. కానీ లోపలికి వెళ్తే ఎలాంటి నిజాలు చూడాల్సి వస్తుందేమోనని ఆమె కొంచెం భయపడుతూనే ఉంది. కీ తీసి లోపలికి వెళ్ళాడు అభినయ్. అతని వెనకే వెళ్ళిన అన్వికి ఇల్లు మొత్తం ఒక పాటుబడిన ఇంటిలా కనిపించింది. ఎక్కడి వస్తువులు అక్కడే దుమ్ము పట్టి ఉన్నాయి. ఆమె జాగ్రత్తగా గది గోడలను, ఫ్లోర్ను అబ్జర్వ్ చేస్తూ ముందుకు నడుస్తోంది. ఇంతలో కార్నర్లో ఒక రూమ్ డోర్ సగం వరకు ఓపెన్ చేసినట్లు ఉన్నట్లు కనిపించడంతో వెంటనే ఆ డోర్ను తీసి లోపలికి అడుగు పెట్టబోయింది అన్వి. దాంతో అభినయ్ వెంటనే, అన్వి లోపలికి వెళ్ళకు, అది పాత స్టోర్ రూమ్ అని చెప్పాడు. కానీ అప్పటికే లోపలికి వెళ్ళిన అన్వి మరో 2 అడుగులు ముందుకు వేసింది. వెంటనే ఆ తలుపు పక్కనే ఉన్న కబోర్డుకి డోర్ తగిలి దానిపై నుండి కొన్ని పాత ఫోటోలు, పేపర్లు కింద పడ్డాయి. వెంటనే వాటివైపు అనుమానంగా చూస్తూ వాటిని చేతిలోకి తీసుకొని చూసింది అన్వి. అందులోని ఒక పేపర్లో ఎవరిదో హ్యాండ్ రైటింగ్తో కొన్ని లైన్స్ రాసి ఉన్నాయి. దాంతో ఆ పేపర్ మీద ఉన్న దుమ్ము దులిపి అందులో ఉన్న అక్షరాలను చదవడానికి ప్రయత్నించింది అన్వి. అందులో ఇలా రాసి ఉంది, నేను నిన్ను వదులుకోవాలని అనుకోవడం లేదు రియా, కానీ నీ ప్రవర్తన నన్ను రోజురోజుకి భయపెడుతోంది. నువ్వు మళ్ళీ ఇలా చెయ్యకు రియా, యు ఆర్ స్కేరింగ్ మీ అని అందులో రాసి ఉంది. దాంతోపాటే కింద ఒక ఫోటో కూడా కనిపించడంతో దాన్ని తీసుకొని దులిపి చూసింది. ఆ పాత ఫోటోలో అభినయ్, రియా కలిసి ఉన్నారు. చాలా సంతోషంగా లేఖకి దగ్గరగా కూర్చొని ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నట్లు ఉంది. అప్పటికే అభి కూడా అన్వికి దగ్గరగా వచ్చాడు. దాంతో అన్వి వెంటనే అతని వైపు తిరిగి, ఈ లెటర్ రాసింది నువ్వేనా? ఈ ఇంట్లోకి ఈ వస్తువులన్నీ ఎలా వచ్చాయి? అంటే నువ్వు రియాతో కలిసి ఈ ఇంట్లో లివింగ్ రిలేషన్లో ఉన్నావా అని అడిగింది. ఆ మాటకు అభినయ్ అవునన్నట్లు తలూపుతూ, చెప్పాను కదా, మేమిద్దరం ఒకరినొకరు చాలా ఇష్టపడ్డాం. జీవితాంతం కలిసి ఉండాలని కలలు కన్నాం. అందుకే అప్పుడప్పుడు వీకెండ్స్లో ఇక్కడికి వచ్చి గడిపేవాళ్ళం. ఈ ఇంట్లో మా ఇద్దరికీ చాలా జ్ఞాపకాలున్నాయి. ఇంకా చెప్పాలంటే నేను ఆ రోజు రియాతో గొడవపడిన తర్వాత రియా సిటీ నుండి నేరుగా ఇక్కడికి వచ్చింది. తన దగ్గర కూడా ఒక కీ ఉండేది. ఆ కీతోనే ఈ ఇంట్లోకి వచ్చింది. ఇదే గదిలో ప్రాణాలు తీసుకుంది. అందుకే తను చనిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ గెస్ట్ హౌస్కి రావాలనుకోలేదు. ఇప్పటి వరకు రాలేదు కూడా. కేవలం నువ్వు అడిగావనే తీసుకొచ్చాను. ఎందుకంటే నీ మనసులో నా విషయంలో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు అని అన్నాడు. అతని మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియనట్లుగా అలానే నుంచొని చూస్తూ ఉండిపోయింది అన్వి. అప్పుడు అభి
తన దగ్గర ఉన్న ఒక పేపర్ని తీసి ఆమె ముందు పెడుతూ, ఇది రియా రాసిన చివరి సూసైడ్ లెటర్, చదువు అని అన్నాడు. దాంతో ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసింది అన్వి. అందులో ముందు రోజు ఏదైతే అభినయ్ చెప్పాడో అదంతా రాసి ఉంది. దానితో పాటు ఇంకా కింద కొన్ని లైన్స్ కనిపించాయి. నాతో నేనే పోరాడి అలసిపోతున్నాను అభి. నాకు తెలుసు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ నా ఇన్సెక్యూరిటీస్ వల్ల ఇక నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదు. అందుకే ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాను. కానీ గుర్తుపెట్టుకో, నేను ఈ ప్రపంచంలో లేకపోయినా నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని రాసి ఉంది. ఆ అక్షరాలు చదివిన అన్వి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. నిజంగా రియా అతన్ని ఎంతగా ప్రేమించిందో అర్థం చేసుకుంది అన్వి. కానీ మానసికంగా బలంగా లేని కారణంగా ఇన్సెక్యూరిటీస్ను పెంచుకొని తన జీవితాన్ని తానే బలి తీసుకుందని, ఇందులో అభినయ్ తప్పు ఏమీ లేదని ఆమెకు అర్థమయ్యింది. దాంతో నీళ్లు నిండిన కళ్లతో అభి చేతిని పట్టుకొని అతని భుజంపై తలను ఆనించింది. అప్పుడు అభి, నాకు తెలుసన్వి, నువ్వు నన్ను ఇష్టపడ్డావు. అందుకే నా గురించి అన్ని విషయాలను తెలుసుకోవాలనుకున్నావు. అలాగే నేను కూడా నిన్ను ఇష్టపడ్డాను. అందుకే నా గురించి అన్ని రహస్యాలు నీకు తెలియాలనుకున్నాను అని ఆమె తలపై చెయ్యి వేసి నిమురుతూ చెప్పాడు అభినయ్. థ్యాంక్ యూ అభి, నన్ను అర్థం చేసుకున్నందుకు అని అంది అన్వి. ఇట్స్ ఓకే, పద కాసేపలా బయట కూర్చుందాం అని అంటూ ఆమె చేతిని పట్టుకొని బయటికి నడిచాడు అభినయ్. అప్పుడే అన్వి మొబైల్లో మెసేజ్ టోన్ రావడంతో వెంటనే మొబైల్ తీసి చూసింది అన్వి. నిజం తెలుసుకున్నావా అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి నుంచి మెసేజ్ రావడంతో వెంటనే దాన్ని అభికి చూపిస్తూ, అభి, ఈ నెంబర్ ఎవరిది? అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నీ గురించి హెచ్చరిస్తూ నాకు మెసేజ్లు వస్తున్నాయి అంటూ ఆ మెసేజెస్ని కూడా చూపించింది అన్వి. ఆ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆ మెసేజెస్ చూసిన అభినయ్, తను దీప, రియా సిస్టర్. రియా చావుకి నేనే కారణం అనుకొని ఆ రోజు నుండి నాపై కోపం పెంచుకుంది. నేను సంతోషంగా ఉంటే తనకు నచ్చదు. నాకు ఎవరు దగ్గరవుతున్నా సరే వాళ్లకు ఇలాగే మెసేజెస్ చేసి నాకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆమె నా ఆఫీసులోనే వర్క్ చేస్తుంది. తను ఇలాంటివన్నీ చేస్తుందని నాకు తెలుసు. కానీ రియా విషయంలో తప్పు చేసిన నేను ఆమె కుటుంబానికి ఏదో ఒక సహాయం చేయాలని అనుకున్నాను. అందుకే దీపకు తెలియకుండా ఆమెకు నా కంపెనీలోనే జాబ్ ఇప్పించాను. తను చేస్తున్నవన్నీ తెలిసినా కూడా నేను ఆమెను ఏమీ అనలేను అని చెప్పాడు. దాంతో విషయం మొత్తం అన్వికి అర్థమైంది. వెంటనే తన మొబైల్ తీసుకొని, నువ్వు నాపై చూపించిన కన్సర్న్కి థ్యాంక్స్ దీపా. అభినయ్ గురించి అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను. ఇక నా ఫ్యూచర్ అతనితోనే ఉండబోతుంది అని ఆమెకు మెసేజ్ చేసింది. ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి అభినయ్ కళ్ళలోకి చూస్తూ, ఇక నీ గురించి ఎవరు చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. ఐ లవ్ యూ అభి అని చెప్పింది. థ్యాంక్ యూ అన్వి. ఇలాంటి నమ్మకమైన ప్రేమ కోసమే నా మనసు కూడా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుంది. ఐ లవ్ యూ టూ అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ ఇద్దరి ప్రేమకు ఆ గెస్ట్ హౌస్ సాక్ష్యంగా నిలిచింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా లవ్ టాకీస్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.